హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠా. డబుల్ కా మీఠాకు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 6, పాలు 1/2 లీటరు, నెయ్యి 6 టేబుల్ స్పూన్లు, చక్కెర 1/2 కప్పు, మిల్క్ మేడ్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 2 టీ స్పూన్లు, సన్నగా తరిగిన బాదం పప్పు 2 టీ స్పూన్లు, హాఫ్గా కట్ చేసిన బాదం పప్పు 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, కిస్మిస్లు 2 టీ స్పూన్లు, ఫుడ్ కలర్ కొద్దిగా. తయారు చేయ విధానం: ఈ డబుల్ కా మీఠా కోసం మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది. నార్మల్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. బ్రెడ్స్కి సైడ్లో ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మిగిలిన బ్రెడ్స్ని కూడా ఇలా కట్ చేసిన తర్వాత అరగంట ఎండలో పెట్టాలి. ఎండ లేకపోతే 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు రబడీ కోసం స్టవ్ వెలిగించి అడుగు మందం గల గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో కొద్దిగా వాటర్ పోసిన తర్వాత పాలు పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోయటం వలన పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు పాలల్లో సన్నగా తరిగిన బాదం పప్పు ముక్కలు, కుంకుమ పువ్వు వేసి పాలను గరిటెతో కలుపుతూ 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ పాలల్లో కావాలంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాత మిల్క్ మేడ్ వేసి బాగా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని ఈ రబడీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కిస్మిస్లు కొద్దిగా వేగిన తర్వాత బాదం పప్పు ముక్కలు వేసి కొద్దిగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బ్రెడ్ ముక్కలు ఎండలో పెట్టడం వలన ఇలా హార్డ్గా అవుతాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలని ఒక్కొక్కటిగా ప్యాన్ సరిపడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కలకు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్ వేసి చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత యాలకుల పొడి, 2 చుక్కలు రెడ్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పాకం 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ పాకం తీగ పాకం ఉండకూడదు. ఇలా లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ పాకం కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కలు వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పాకం ముక్కలన్నిటికి బాగా పట్టేటట్టు ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పాల రబడీని ఇలా వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కల్లో రబడీ వేసాక మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కావాలంటే ఈ టైంలో కోవా కూడా వేసుకోవచ్చు. నేను మిల్క్ మేడ్ వేసుకున్నందుకు కోవా వేసుకోవట్లేదు. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం జ్యూసీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి ఇలా లైట్గా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠా రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.